హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఫైట్ చేసుకున్నారంట, కొట్టుకున్నారంట. అసలు ఏంటి, ఏం జరిగింది? వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. ఆరూరి కోసం బీఆర్ఎస్ బీజేపీ ఫైట్. నడి రోడ్డుపై మాజీ ఎమ్మెల్యే చొక్కా చింపేశారు. ఆరూరి రమేష్ ఉన్నాడు కదా, వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఫైట్ చేసుకున్నారు. నడి రోడ్డు పైన మాజీ ఎమ్మెల్యే చొక్కా చించేశారంట, చొక్కా చింపేసుకున్నారంట రోడ్డు మీద కూర్చుని. అంటే వీళ్ళ కొట్లాట్లో వాళ్ళు చొక్కా చిరిగిపోయిందంట. అసలు ఏంటో చూద్దాం. హన్మకొండ పట్టణంలోని వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఉన్నారు కదా ఆరూరి రమేష్, వాళ్ళ ఇంటి దగ్గర ఒక హైడ్రామా చోటు చేసుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన ఆరూరి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధం కాగారు. ఈయన బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. సో ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి, ప్రెస్ మీట్ ఏదైతే ఉందో పెట్టడానికి ఆయన రెడీ అయ్యాడు. కానీ ఏం జరిగింది? బీఆర్ఎస్ నేతలు ఆయన్ని బలవంతంగా హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేశారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కదా, ఆయన్ని బలవంతంగా హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారంట. జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీజేపీ శ్రేణులు ఆయన్ని ప్రయాణిస్తున్న కారును అడ్డుకోగా అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఈ పెనుగుడ ఈ ఈ కొట్లాటలో ఆరూరి చొక్కా చినిగిపోయిందంట. పాపం ఈయన చొక్కా చిరిగిపోయిందంట. చూడండి, ఆరూరిని ఆగం చేసిండ్రు. మొత్తం ఈయన షర్ట్ చిరిగిపోయిందంట. ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా. ప్రెస్ మీట్ నుంచి తీసుకెళ్లిన బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్న బీజేపీ శ్రేణులు. ప్రెస్ మీట్ ని అడ్డుకున్నారండి బీఆర్ఎస్ వాళ్ళు. వెంటనే అక్కడ నుంచి బీజేపీ వాళ్ళు తీసుకెళ్లిపోయారంట. ఈ క్రమంలో ఈయన చొక్కా చిరిగిపోయిందంట. ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నించిన ఆరూరిని బీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచి తరలించడం ఉద్రిక్తతలకు దారితీసింది. వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తూ బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఆరూరి ఆయన యాక్చువల్ గా వరంగల్ ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నాడంటండి. సో ఈ క్రమంలో ఇప్పటికీ ఆ పార్టీలో సంప్రదింపులు జరిపిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ ఎంపీ టికెట్ కోసం బీజేపీ అగ్రనేతలతో ఈయన చర్చలు చేశారంట. ఎవరు? ఆరూరి రమేష్. మంగళవారం హైదరాబాద్ లో కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిశారు. నిన్న అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చారు. ఇందులో భాగంగా ఈయన ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చారో అది ఏదో ఒక సమయానుకూలంగా చూసుకుని ఒక టైంలో వెళ్ళి కలిసి వచ్చారంట ఆయన. ఎవరిని? అమిత్ షాని. ఎవరు? ఆరూరి రమేష్. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారు. సో అమిత్ షా దగ్గర కలిసిన తర్వాత ఆయన ఓకే చెప్పుంటారు. సో బీఆర్ఎస్ కి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు ఆరూరి రమేష్. ఈ మేరకు హన్మకొండలోని తన నివాసంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే సరిగ్గా అదే సమయంలో బీఆర్ఎస్ నేతల ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. నేను బీఆర్ఎస్ కి రాజీనామా చేస్తున్నాను, ప్రెస్ మీట్ పెట్టాను. ఇంకా ఆయన రెడీ అయ్యే టైంలో బీఆర్ఎస్ శ్రేణులో వచ్చారంట. సో సీన్ సిటారే మొత్తం రివర్స్ అయిపోయింది, యూటర్న్ అయిపోయిందంట సడన్ గా. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు, ఇతర నేతలు బుధవారం ఉదయం ప్రశాంత్ నగర్ లోని ఆరూరి ఇంటికి వెళ్లారు. ప్రెస్ మీట్ లో పాల్గొనీయకుండా ఆరూరిని అడ్డుకున్నారు. హరీష్ రావు పంపిస్తే తాము వచ్చామని చెబుతూ ఆయనతో ఫోన్ లో కూడా మాట్లాడించారు. కోరింది ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆరూరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ వెంట రావాలని ఆరూరిని కోరారు. ఆల్రెడీ ఎవరు? హరీష్ రావు ఆదేశాల మేరకు ఇగో మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు, బసవరాజు సారయ్య ఈ రోజు మొత్తం వాళ్ళందరూ వచ్చేసారంట. బసవరాజు సారయ్యతో తమకు తీసుకెళ్లిన సమయం వారిని ఆరూరి అనుచరులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఏం చేయాలో ఏం చేయాలో తెలియక ఆరూరి రమేష్ అయోమయ స్థితిలో పడ్డారు. సో ఈయన ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టాలని రెడీ అయ్యారో వెంటనే హరీష్ రావు, వాళ్ళ అనుచరులు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ వీళ్ళందరూ ఒక్కసారి రావడంతో ఈయన డౌట్ లో పడ్డారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? నేను ఇంకా ప్రకటించాలో కూడా ప్రకటించలేదు, ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం అని చెప్పడగానే ఇలా భయపడుతున్నారు. చూసారా బీఆర్ఎస్ నేతలారా, ఒక్కసారి మీరు వాళ్ళకి ప్రశ్నిస్తా వాళ్ళు ఎంతకి దాష్టికం దౌర్జన్యంగా వెళ్ళారో. వాళ్ళని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా వీళ్ళ ఫకారు తగ్గట్లేదంటే అర్థం చేసుకోండి మీరు ప్రజలారా. వెనక్కి తగ్గొద్దని బీఆర్ఎస్ నేతలు మాటలు వినొద్దని ఆరూరి అనుచరులు ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఆరూరి తీసుకెళ్తుండగా ఆయన తీసుకెళ్లొద్దని కొంతమంది అనుచరులు ఎర్రబల్లి దయాకర్ కాళ్ళ మీద కూడా పడి వేడుకున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో మధ్య మొత్తానికి ఎర్రబల్లి దయాకర్ తన కారులో ఆరూరిని ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎర్రబల్లి దయాకర్ ఆయన కాళ్ళలో తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యారు. చాలా మంది మీరు వెళ్ళిపోద్దని, కొంతమంది వెళ్ళిపోండి, కొంతమంది స్వాగతిస్తూ ఈ యొక్క అలజడి వాతావరణం దగ్గర ఆయన కొంచెం కింద మీద పడ్డారు ఆరూరి రమేష్. అయితే ఎర్రబల్లి కారును ముందుకు వెళ్ళనీయకుండా ఆరూరి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ చాలాసేపు హైడ్రామా నడిచింది. మొత్తానికి కొంతమంది బీఆర్ఎస్ నేతలు సహకారంతో కారును ముందుకు పోనిచ్చారు. అయితే జనగామ జిల్లా పెంబర్తి వద్దకు చేరుకోగానే బీజేపీ శ్రేణులు ఆరూరిని ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. కారులో నుంచి ఆయన బయటకు లాగే ప్రయత్నం చేశారు. బీజేపీ శ్రేణులు తోపులాటలో నడి రోడ్డు పైన ఆరూరి రమేష్ చొక్కా చిరిగిపోయింది. ఇక్కడ ఈయన ఎప్పుడైతే హైదరాబాద్ తీసుకొస్తున్నారో వెంటనే అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కొట్టుకుంటుంటా మధ్యలో ఈయన చొక్కా చిరిగిపోయింది. అలా చేశారు. తమ పార్టీలో చేరేందుకు సిద్ధమైన ఆరూరిని బీఆర్ఎస్ కిడ్నాప్ చేసిందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇలా హన్మకొండలో పొలిటికల్ హైడ్రామా నడిచింది. మొత్తానికి పొలిటికల్ హైడ్రామా హన్మకొండలో నడిచిందండి. ఏది ఏమైనా రాజకీయాల్లో హుందాగా విమర్శించుకోండి, ప్రశ్నించుకోండి, మాట్లాడుకోండి. ఇలా చిరుగులాట్లు, కొట్లాట్లు, చొక్కాలు చింపేసుకోవడాలు
తగ్గదు కదా! ఎందుకంటే ఈయన కూడా ఒక మాజీ ఎమ్మెల్యే. ఇదివరకు గతంలో మీ గవర్నమెంట్‌లో కూడా వర్క్ చేశారు. మీ పార్టీలో ఉన్నారు. పార్టీకి ఎంతో కృషి చేశారు. మీకు సహాయ సహకారాలు అందించిన వ్యక్తి పట్ల అలా చేయడం కూడా చాలా తప్పేగా. నిజంగా చెప్తున్నా బీఆర్ఎస్ శ్రేణులారా నేను చెప్తున్నాను. బీఆర్ఎస్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. మీరు గనక మీ పొగరు తగ్గించుకోకపోతే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోతారు. మీ పార్టీ ఇంకా భూస్థాపితం అయిపోతుంది. కానీ ఇలా చేయడం అయితే దారుణం. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆకాశం న్యూస్. దిస్ ఈస్ దిలీప్ సైనింగ్.